craving for you na pillow pakkana novel nuvu dana narsamo bhavani bhavintindi. ఒకప్పుడు జబర్దస్త్ లో తన యాక్టింగ్ తో కుమ్మేసింది, మంచిగా మనందరినీ కడుపుబ్బా నవ్వించింది. కాశీ గడిసు పిల్ల శివకాశీ సరుకి పిల్ల బావా ఒక్కసారి రావా. నైస్. ఏ క్లాస్ ఇప్పుడు? యూకేజీ. ఫస్ట్ అయిపోయింది, సెకండ్. యూకేజీ అన్నా? యూకేజీ అన్నా? ఫస్ట్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ వచ్చాను. సో సెకండ్ క్లాస్ లో ఏమేమి సిలబస్ ఉంటాయి? ఏమో. గుడ్. ఎల్కేజీలో పడండి. నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? యాక్టర్, డాక్టర్, హీరోని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మా అక్క పోలీస్. మీ అక్క పోలీసా? నేను కూడా పోలీస్ అవుతా, డాక్టర్ అండ్ పోలీస్. నాకు అర్థం కాలేదు సార్. మూడాట్లో కుదరదు కదా. పోలీస్ స్టేషన్ కి ఎలా వెళ్తానంటే బండి కొనుక్కున్నాను. ఒకటి చెప్తాను, నువ్వు నేను సేమ్ థింగ్. దేనికి? నువ్వు నేను చబ్బిగా ఉన్నాము. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతుల్లో ఏం లేవంటే ఏం చెయ్యాలో చెప్పనా? చిల్లవ్వాలి. పెన్సిల్ అను. పెన్సిల్. నీ పెళ్లి క్యాన్సిల్. మన లిప్స్టిక్ చూపించు. ఇవ్వు మమ్మీ. ఓటి అమ్మా. నేను మంచి డ్రెస్ చేస్తా. నాకా? ఇలాంటిదే చేస్తా. మీషోలో ఆర్డర్ పెట్టేస్తా. సరే తీసుకురా, నేను వేసుకుంటా. ఇక్కడ వేసుకోలేను కానీ గోవాలో వేసుకుంటా. గోవా తెలుసా? గోవా ఏంటది? జామకాయ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను మీ హరిత. అండ్ ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే, ఒకప్పుడు జబర్దస్త్ లో తన యాక్టింగ్ తో కుమ్మేసింది, మంచిగా మనందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఆ తర్వాత మంచి సీరియల్తో మన ముందుకు వచ్చేసింది. సో ఆ సీరియల్ ఏంటి అనేది మనం చెప్పే కన్నా తన్నే అడిగి తెలుసుకుందాము. హాయ్ జష్మిక. హాయ్ అక్క. అమ్మా భలే ఉన్నావు తెలుసా, బుజ్జిగా. బుగ్గలు చూస్తుంటే ఇలా లాగాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. కాదు, జబర్దస్త్ చేసేదానివి కదా అప్పుడు. అప్పుడు కొంచెం కొత్త కదా జబర్దస్త్ నీకు? అప్పుడు కొత్త. అప్పుడు డైలాగులు గుర్తుండేవా? అప్పుడు డైలాగులు ఏం లేవు. డైలాగులు ఏం లేవా? అయ్యో, అదొక్కటే ఉంది. బావా ఒక్కసారి రావా. ఎలా? ఒకసారి చెప్పు, చేసి చూపించు. బావా ఒక్కసారి రావా. అంతేనా? ఇప్పుడు చేయట్లేదా నువ్వు జబర్దస్త్? లేదు, చేయట్లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒక సీరియల్ చేస్తున్నా, జగదాత్రి. ఎందులో వస్తుంది? జీ తెలుగు. అమ్మో, నేను చూసాను తెలుసా జగదాత్రి. బాగుంది. కాదు, జనరల్ గా డైలాగ్స్ చెప్పేదానికన్నా యాక్షన్స్ చేయడం కష్టం కదా. మరి నీకు అందులో డఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ కదా, మరి నీకు సైగలై చేయడం వస్తుందా? వస్తుంది. టీచర్ ఉంటారా? ఏం చెప్తారు? ఎలా చెప్తారు? డఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ అందులో మొత్తం చెప్తారు. ఎలా చెప్తారు? తిన్నావా, ఏం చేసావు. ఏది ఎలా అంటావు? తిన్నావా? అంతే. ఓకే, నేను కొన్ని అడుగుతాను, నువ్వు నాకు అవి చేసి చూపించు. ఓకే రా, మనం బయటికి వెళ్దాం. అబ్బో, ఓకే. ఇంకోటి, చికెన్ ఎలా తింటావు? చికెన్ తిందాం రా. ఎలా అంటారు? చికెన్ బాగా ఇష్టమా చికెన్? ఓకే. అండ్ ఇంకోటి అడుగుతాను, రా మనం ఆడుకుందాం. సరే, డాన్స్ చేద్దాం దా. ఓకే, ఇప్పుడు ఇవి అంటే బాగానే చెప్పావు, మరి డైలాగ్స్ ఎలా ఉంటాయి నీకు చెప్పడం? ఒక డైలాగ్ చెప్పి ఆ సైన్ చేసి చూపించు. అమ్మా, నాన్నతో కలిసి నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు అది చేసి చూపించు.
ఓకే, ఇప్పుడు డైలాగ్ యాక్షన్ రెండు కలిపి చెప్పు. డైలాగ్ యాక్షన్. రెండు కలిపి చేయి. ఇప్పుడు ఇలా ఇలా అని చేసావు కదా, అది అండ్ అలానే డైలాగ్ రెండు ఒకేసారి చెప్పు. అంటే ఇలా ఇలా అనేసి మళ్ళీ అమ్మ. అలా కాదు, ఇప్పుడు అమ్మ నాన్నతో కలిసి అన్నప్పుడు ఇలా చెప్తూ ఇలా యాక్షన్ చేసి చూపించు. మాట్లాడుతూ యాక్షన్. ఎగ్జాక్ట్లీ చెప్పు. అమ్మ నాన్నతో కలిసి నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. వావ్ జస్విక, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? యాక్టర్, డాక్టర్, హీరోని. హీరోని ఇది ఎలా ఉందంటే సప్పసక్కపురాయిలాగా హీరోని. హీరోయిన్ హీరోని కాదు, హీరోయిన్. ఓకే, హీరోయిన్ అవుతావా? డాక్టర్ అవుతావా? డాక్టర్ అవుతాను. డాక్టర్ అవుతావు, హీరోయిన్ అవుతావు, ఇంకేమవుతావు? యాక్టర్. అదేలే, అందులోకి వెళ్ళిపోద్దులే, హీరోయిన్ లోకి వెళ్ళిపోద్ది అది కూడా. ఇంకేమవుతావు? ఇంకా మొత్తం అవుతాను. మొత్తం అవుతావా? ఆల్ రౌండర్. మా అక్క పోలీస్. మీ అక్క పోలీసా? నేను కూడా పోలీస్ అవుతా. డాక్టర్ అండ్ పోలీస్. డాక్టర్ పోలీసు ఇది ఎలా ఉందంటే అదేదో రామ్ సినిమా ఉంది. సగమేమో డాక్టర్ ఉంటాడు, సగమేమో పోలీస్ ఉంటాడు. బాగుంది జస్మిక. మరి షూటింగ్కి ఎప్పుడు వెళ్తావు? ఒకవేళ డాక్టర్ అయితే పేషెంట్స్ దగ్గరికి ఎప్పుడు వెళ్తావు? దొంగలు వస్తే దొంగలు వచ్చినప్పుడు ఎలా వెళ్తావు పోలీస్ స్టేషన్కి? మూడాట్లలో కుదరదు కదా. పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తానంటే బండి కొనుక్కొని వెళ్తాను. ఓడి అమ్మ పనిచేసింది. నేను ఇప్పుడు దొంగలు వచ్చారు, వాళ్ళు నువ్వు పట్టుకోవాలి. అదే టైంలో పేషెంట్స్ ఉన్నారని చెప్పి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఇలా పేషెంట్ దగ్గరికి వెళ్ళాలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అనే టైంలోనే మేడం మీకు షూట్ ఉందని ఫోన్ వచ్చింది లొకేషన్ నుంచి. ఇప్పుడు చెప్పు, మూడిట్లో దేని దగ్గరికి వెళ్తావు? ఫస్ట్ నాకు మనుషులన్నా యానిమల్స్ అన్నా ఇష్టం, అందుకని నేను ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తా. వావ్. తర్వాత పోలీస్ దగ్గరికి వెళ్తా, తర్వాత యాక్టింగ్ దగ్గరికి వెళ్తా. వావ్ నైస్. మరి ఇప్పుడు నువ్వు షూటింగ్కి వెళ్తావు కదా, మంత్కి ఎన్ని రోజులు చేస్తావు షూటింగ్? ఎన్నిసార్లు నాకు తెలీదు. పోన్లే, షూటింగ్లో ఉంటావు కదా, ఉండేటప్పుడు నీకు అక్కడ నీ సీరియల్లో చేసే వాళ్ళల్లో నీకు ఎవరు బాగా ఇష్టం? నాకు అందరూ ఇష్టం. అంతేలే, ఇది ఎవరన్నా చూస్తే మళ్ళీ సేఫ్ సైడ్ బాగానే చెప్పు, మళ్ళీ ఎవరన్నా నా పేరు చెప్పలేదా అని అడుగుతారేమో అని. నాకు అందరు ఇష్టం అని చెప్తున్నావు కదా నువ్వు, దొంగ నువ్వు, దొరకవు. సరే, నీకు దీప్తి గారు ఇష్టమేనా? ఇష్టం. బాగుంటారా నీతో? అందరూ బాగుంటారు. దీప్తి ఒక్కొక్కరు కాదు, అందరూ బాగుంటారు. నేను బాగుంటారా అని అడగట్లే, నీతో బాగా ఉంటారా అని అడుగుతున్నా. అంటే నీతో మంచిగా ఉంటారా, ఆడతారా, మాట్లాడతారా? ఆడతారా? ప్రీతి అక్క, దీప్తి అక్క అందరూ ఆడతారు. ఓకే, నువ్వు షూట్కి వెళ్ళేటప్పుడు నీకు క్యారేజ్ టైప్ తీసుకెళ్తావు కదా, ఏమేమి తీసుకెళ్తావు అందులో? అన్ని తినడానికి, మేకప్ వేసుకోవడానికి. అంతే, తినడానికి, మేకప్ వేసుకోవడానికి. ఇంకా ఒక్కొక్కసారి నాకు బుక్స్ లేనప్పుడు బుక్స్ కొనుక్కొని తీసుకెళ్తా. అబ్బా కూడా ఉంది పెద్దది. షూట్ లొకేషన్ కి బుక్స్ తీసుకెళ్తావు? అబ్బా నిజం చెప్పు. నిజం. అమ్మ అంత ఇష్టమా చదువు? నైస్. ఏ క్లాస్ ఇప్పుడు? యూకేజీలోనే ఏదో 10th క్లాస్ ప్రిపేర్ అవుతున్నట్టు బుక్స్ తీసుకెళ్ళిపోతావు షూట్ లొకేషన్ కి? ఫస్ట్ అయిపోయింది, సెకండ్ యూకేజీ అన్నావు. ఫస్ట్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ కి వచ్చాను. అవునా, యూకేజీ అయిపోయింది అయితే, ఫస్ట్ కూడా అయిపోయింది, ఇప్పుడు సెకండ్ క్లాసా? మరి అది చెప్పాలి కదా నువ్వు ముందు. ఓకే, సో సెకండ్ క్లాస్లో ఏమేమి సిలబస్ ఉంటాయి? సెకండ్ క్లాసేనా? మీ మేడం చూస్తే ఇంకెత్త చూడు, ఏంటి జస్మిక నీకేం చెప్తున్నాను నేను స్కూల్లో అని అడుగుద్ది చూడు. మరి చెప్పు, మరి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ క్లాస్లో? ఏదో ఒకటి ఉంటాయి. ఏదో ఒకటి ఎందుకు ఉంటది, 6 7 ఉంటాయి. మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు, ఇంగ్లీష్. 2 ఇంగ్లీష్లు ఉంటాయా? 2 ఇంగ్లీష్ ఉంటాయి. అబ్బా, ఇక్కడ హిందీ లేదు, సైన్స్ లేదు.
అన్నీ ఉంటాయి ఆ. స్కూల్లో. మా స్కూల్లో కూడా అన్నీ ఉంటాయి. నేనే క్లాసు తెలుసా ఇంతకి? నేనే క్లాసు తెలుసా? 4th క్లాస్. అది గుడ్ గర్ల్. నేను 4th క్లాస్. ఎస్. 5th. ఆ పోన్లే 4th 5th పర్లేదు, బాగానే చెప్పావు. థ్యాంక్ యూ. సో జష్మిక, స్కూల్కి వెళ్ళడం ఇష్టమా, షూటింగ్కి వెళ్ళడం ఇష్టమా? అన్నీ ఇష్టమే. అబ్బే, నువ్వు అన్ని సేఫ్ ఆన్సర్లు చెప్తున్నావు. స్కూల్కి వెళ్ళడం ఇష్టమా, షూటింగ్కి వెళ్ళడం ఇష్టమా? షూటింగ్. మరి స్కూల్కి ఈరోజు డుమ్మా కొట్టావు కదా. పొద్దునుంచి ఏం చేసావు? ఏం చేస్తావు అదే చెప్పు. బ్రష్ చేసి వచ్చారు. అంటే బాత్ చేయలేదా? చేసా. మరి అది కూడా చెప్పాలి కదా. 2 చేసి వచ్చా. అది అంటే రెడీ అవ్వలేదా? రెడీ అయ్యేసి వచ్చింది. డ్రెస్ అయితే ఇది కూడా డ్రెస్సే కదా. అప్పుడు ఏం చెప్పాలి? నేను బ్రష్ చేసి బాత్ చేసి రెడీ అవ్వి వచ్చానని చెప్పాలి. నేను కూడా రెడీ అయ్యే వచ్చాను. నేను అదే అయ్యి వచ్చాను. చూడు ఎంత బాగా రెడీ అయ్యాను. నేను కూడా బాగానే రెడీ అయ్యాను. అవును, చాలా బాగా రెడీ అయ్యావు. నీ లిప్స్టిక్ బాగుంది. నీది నాది సేమ్ కలర్ అనుకుంటా. సేమేనా? సేమే. నైస్. ఓకే, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతానే. లేదు, నీకు అసలు షూటే లేదు ఆ రోజు, నీకు స్కూల్ కూడా లేదు. జష్మిక స్కూలు లేదు, షూటింగు లేదంటే ఏం చేస్తుంది ఇంట్లో? ఏం చేస్తాను? చదువుకుంటాను, తింటాను, పడుకుంటాను. మళ్ళీ నైట్ లెగిసి సీరియల్ చూసి చదువుకొని తినేసి మా డాడీ వచ్చాక కొంచెం సేపు మాట్లాడి పడుకుంటా. అబ్బో, అవును, ఏ సీరియల్ చూస్తావు? జగదాత్రి. అదొకటే చూస్తావు, ఇంకేం చూడవా? జగదాత్రి తర్వాత పడమటి సంధ్యారాగం, అది కూడా చూడను. తర్వాత బొమ్మలు చూస్తా. మరి ఎందుకు వచ్చింది చూడలేనప్పుడు పడమటి సంధ్యారాగం మధ్యలో ఎందుకు వచ్చింది? ఇప్పుడు నువ్వు జగదాత్రి చూస్తానన్నావు. జగదాత్రి చూస్తానన్నప్పుడు ఓకే, దాని పేరు చెప్పావు. పడమటి సంధ్యారాగం నేను చూడను అని ఎందుకు చెప్పావు? అదొకే ఒక సీరియల్ చూస్తా. ఏది చూస్తావు? జగదాత్రి. మరి పడమటి సంధ్యారాగం ఎందుకు వచ్చింది మధ్యలో? అది చూడండి, మా గన్మమ్మ డిఓపి. మీ గన్మమ్మ డిఓపినా? నేను యాక్టర్, మా గన్మమ్మ డిఓపి. అవునా? మరి మీ గన్మమ్మతో చెప్పి నన్ను కూడా పెట్టొచ్చు కదా అందులో. అందరూ ఉన్నారు, ఇంకెవరు కావాలి ఆ సీరియల్లో? ఏదన్నా ఒక క్యారెక్టర్ యాడ్ చేయమని చెప్పి నేను కూడా వస్తా. ఏం క్యారెక్టర్? ఏదో క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ చెప్తే మా మామకి చెప్పి తీసుకొస్తా షూటింగ్ లోకి. ఏం క్యారెక్టర్ చేస్తా? సరే, నేను ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది నువ్వే చెప్పు. నువ్వు ఆద్య వాళ్ళ అక్క క్యారెక్టర్ లా చెయ్యు. ఆద్య ఎవరు? ఈ అక్క ఎవరు? నువ్వు అక్క, ఆద్య చెల్లి. ఆద్య ఒక చిన్న పాప. మరి పెద్దది అయిపోయిందా? సో నేను తనకు అక్క కింద చేయనా? సరే, అయితే మీ గన్మామతో చెప్పి నన్ను పెట్టించు మరి. ఇద్దరం అవుతుంది పెట్టించడానికి. పర్లేదు, ఎన్ని డేస్ అన్నా తీసుకో, నన్ను పెట్టించు. ఓకేనా? పెట్టించిన తర్వాత నువ్వు ఇద్దరం కలిసి మన ఇద్దరం షూటింగ్కి వెళ్దాం. ఫస్ట్ నెంబర్ చెప్పాలి. నెంబర్ చెప్తా. నా నెంబర్ చెప్తా, నీకు సీక్రెట్ చెప్తా. నెంబర్ చెప్తా. షూటింగ్ కి తీసుకెళ్తావు కదా. మా మమ్మీ నెంబర్ ఉంది, మా మమ్మీ ఫోన్ నెంబర్ ఉందా? మరి ఇంకే ఫోన్ చేయి. ఫోన్ చేసి షూటింగ్ వచ్చాయని ఫోన్ చేయి. షూటింగ్ ఉంటే చెప్తా. షూటింగ్ ఏ టైంకి వెళ్తావు జనరల్ గా? నా షూటింగ్ కాదు, మా మామ షూటింగ్. అదేలే. నువ్వు షూటింగ్కి వెళ్తావా? జగదాత్రి షూటింగ్కి వెళ్తావా? వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఏ టైంకి వెళ్తావు? 10కి వెళ్తావా? 10 కాదు 4. 4 ఏది? ఇది కదా 4. ఇలా 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 అంటే 4 ఇదా? 4కి వెళ్తావా? అంతేగా. కానీ 4కి నేను లగను, పడుకునే ఉంటా. మరి ఇప్పుడు వెళ్తానన్నా 4కి? 4కి మా మమ్మీ లెగేసినప్పుడు లెగకుండా మా మమ్మీ ఏదో ఒక చాటిల్ చెప్తే మా గన్నం పైన, అప్పుడు లెగుస్తా. ఏదో బ్యాడ్ బాయ్, మా మామ బ్యాడ్ బాయ్ అని చెప్తే లెగుస్తా. మీ మామ బ్యాడ్ బాయ్ అని చెప్తే లెగుస్తావు? ఓ నైస్. మా ఇంట్లో గొడవలు పడతాం, మా మామ నేను గొడవలు పడతాం. ఒక్కసారి మాకు పడదు. ఒక్కసారే పడదా? సరే జష్మిక,
బయట నువ్వేమేం బాగా ఎక్కువ తింటావు? ఫుడ్ ఏమి ఎక్కువ బాగా తింటావు? ఫ్రెంచ్ ఫ్రైస్, ఆ, మళ్ళీ పిజ్జా, ఆ, బర్గర్, చికెన్, బిర్యానీ అన్ని. అన్ని. అన్ని నువ్వు మెను మొత్తం చెప్పావు, అందులో మెనూలో ఖాళీ ఏం లేదు. మరి అన్ని తిన్నప్పుడు కాదు, ఆ, ఒకటి చెప్తాను. చెప్పు. నువ్వు నేను సేమ్ పించ్. దేనికి? నువ్వు నేను చబ్బిగా ఉన్నాం. ఓకే, చబ్బిగా అంటే క్యూట్ గా ఉన్నానా? ఇద్దరమ్మ క్యూట్ గా ఉన్నాం, ఆ. ఎవరు క్యూట్ గా ఉంటారు. అది మన ఇద్దరమే క్యూట్ గా ఉంటాం కదా. బాగుందా డ్రెస్? బాగుందా? బాగుంది. అది నీకు సూపర్ ఉంది. నేను ఎందుకు వేసుకోవచ్చాను తెలుసా? జష్మిక అందంగా రెడీ అవ్వి వస్తుంది, ఎలాగన్నా జష్మికని డామినేట్ చెయ్యాలని చెప్పి డ్రెస్ వేసుకొని వచ్చిన. కానీ నువ్వే నన్ను డామినేట్ చేసావు. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ చైన్ ఇంకా బాగుంది, ఇస్తావా నాకు? ఇస్తావా? అయితే వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఇచ్చేళ్ళు. నిజంగా? నిజంగా. ఓకే. ప్రామిస్. ఏది ఎలా? ప్రామిస్. 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 ఓకే. ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు మళ్ళీ జష్మికాని పిలుస్తున్నారు అంటే వెళ్తావా? అంటే నేను ఇప్పుడు మానేసాను, ఇంకా వెళ్ళట్లేదు. ఒకవేళ పిలిచారనుకో, కేవు కార్తిక్ గారు పిలిచి జష్మిక స్కిట్లు ఉన్నాయి వస్తావా అని అడిగారు అనుకో, అసలు వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? ఉంటే వెళ్తాను, లేదంటే వెళ్ళను. ఉంటది, ఉన్నది. ఫోన్ చేసి జష్మిక స్కిట్స్ ఉన్నాయి వస్తావా అంటే వెళ్తావా? వెళ్తాను, కానీ నేను ఇప్పుడు మానేసాను కాబట్టి వెళ్ళట్లేదు. వడ్డీ అమ్మ అంత తిరుగు దాని దగ్గర. ఓకే సరే, ఇప్పుడు నీకు 15 days సీరియల్ షూట్ ఉంటుంది, మిగతా 15 days స్కూల్కి వెళ్తావు. ఒకవేళ జబర్దస్త్ వాళ్ళు ఫోన్ చేస్తే సీరియల్ మానేసి జబర్దస్త్కి వెళ్తావా, స్కూల్ మానేసి జబర్దస్త్కి వెళ్తావా? ఒకవేళ జగరాత్రి ఉంటే జబర్దస్త్ వెళ్ళను, మళ్ళీ స్కూల్ ఉన్నా కూడా జబర్దస్త్ వెళ్ళను. మరి ఇక్కడ జబర్దస్త్కి ఎక్కడ ఖాళీ ఉంది? లేదు కదా. లేదు. సో డేట్స్ లేవు, చూసుకోండి. జష్మిక డేట్స్ అస్సలు ఖాళీ లేవు. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే మాట్లాడండి, నేను ఆమె పిఏని, నాకు కాల్ చేయండి, మాట్లాడండి, డేట్స్ తీసుకోండి. పిఏ అంటే నీకు అసిస్టెంట్ నేను. నీకు నీ డేట్స్ ఇవ్వాలంటే వస్తా. మేడం నువ్వు టచ్ అప్ అనగానే ఇలా మేకప్ సామాన్లు పట్టుకొని మేడంకి ఇలా 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 అత్తుతా నేను. ఓకేనా? అమ్మో చాలా ఆనందంగా ఉన్నట్టుంది. అంటావా? టచ్ అప్ అని ఏమన్నా అంటావా? ఎవరు వచ్చేస్తారు నీకు? నువ్వే. ఫిక్స్ అయిపోయింది, ఇంక నేను తన అసిస్టెంట్ అని ఫిక్స్ అయిపోయింది. అయిపోయావు కదా నువ్వు ఫిక్స్. అదేం జష్మిక ఇప్పుడే నాకేమో నిజంగా ఫిక్స్ అవ్వలే, నేను జోక్ చెప్పా. అబ్బో నువ్వు జోకులు కూడా చెప్తావా? సరే, నీకు తెలిసిన జోకులు 2 చెప్పు. నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, మన ఫ్రెండ్స్కి ఒకటి చెప్తాను. మన ఫ్రెండ్స్కా? ఓకే చెప్పు. మన ఫ్రెండ్స్కి చెప్పు. ఫ్రెండ్స్, నా బర్త్డే మే 18th, మా ఇంటికి వచ్చి ఒక సిజ్జు డాగ్ని గిఫ్ట్గా తేరా. ఏం చెప్పావమ్మా? ఇంకొకసారి చెప్పు. సిజ్జు కావాలి నీకు? జోక్ చెప్తానని సిజ్జుని అడుగుతున్నావు నువ్వు. నాకు డాగ్ అంటే ఇష్టం. అవును, కానీ నువ్వు ఇప్పుడు నాకు జోక్ కదా చెప్తానన్నావు. ఇంకోటి జోక్ చెప్తాను. అయితే జోకే. ఓకే నవ్వుదాం. నిజంగా జోక్. సరే చెప్పు. నిజంగా ప్రామిస్ చేసి. ఓకే చెప్పు. ఎవరైనా నువ్వు ఒకసారి పెన్సిల్ నీ పెళ్లి క్యాన్సిల్. సరే, నేను పెళ్లి చేసుకోను అయినా. నేను పెళ్లి చేసుకోను. నా లబ్బర్ పోయింది అని. నా లబ్బర్ పోయింది. ఇలా పెట్టాను. ఎలా పెట్టి? నేను అన్ను నా లిప్స్టిక్ పోద్ది. నార్మల్ గా. ఓకే, ఇలా అని చెప్పాలా? వద్దులే గాని నా లబ్బర్ పోయింది. నీ లబ్బర్ పోయిందా? నీ లబ్బర్ పోతే ఏం చేస్తావు? ఎల్లెత్తుకోవాలా? ఓకే లవరా? ఓకే సరే. ఇప్పుడు జష్మిక అందంగా ఉందా, నేను అందంగా ఉన్నానా? మన ఇద్దరం. తెలివైన ఆన్సర్. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు? ఆ సీరియల్, మళ్ళీ మూవీ ఆడిషన్, చిన్ని మూవీ
అవొకటి నాకు గుర్తున్నాయి. ఇంకా ఇంకా నిఖిల్ మూవీ. నిఖిలా? అఖిల్. అఖిల్ మూవీ. అఖిల్ మూవీ. ఇంకోటి ఏదో ఉంది. ఏ మూవీ? శ్రీ విష్ణు గారి మూవీ. చూసారా, అస్సలు డేట్లు కాలేలేవు మాకు. అఖిల్ గారి మూవీ ఒకటి ఉంది, శ్రీ విష్ణు గారి మూవీ ఒకటి ఉంది, జగదాత్రి సీరియల్ ఉంది, చిన్ని ఉంది. అవునా? ఫైవ్ షూటింగ్. సో బిజీ టైట్ షెడ్యూల్ కదా. అబ్బా చూసారా, ఎంత టైట్ షెడ్యూల్లో కూడా నాకు ఒక రోజు ఇచ్చింది. లవ్ యూ. సరే, ఇప్పుడు ఏం తినేసి వచ్చావు? ఏం తినేసి వస్తా? గోంగూర పచ్చడి. అబ్బా నాకు తెస్తా. ఎప్పుడు? రేపు. నువ్వు క్యారెట్స్ తెస్తావని చెప్పి నేను ఇప్పటి వరకు తినకుండా కూర్చున్నా నీ కోసం. సరే, ఇక్కడ నుంచి నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళు. తీసుకెళ్తావా? ఏం పెడతావు నాకు? చికెన్, బిర్యానీ, లేదంటే పిజ్జా. చూసావా, అన్ని నువ్వు తినే చెప్పుకుంటున్నావు గానీ అక్క నువ్వేం తింటావని నన్ను అడుగుతున్నావా? అన్ని తినిపిస్తా. అన్ని నేను తిన్ను కదా. అన్ని కావాలంటే మీకేం కావాలో చెప్తే. అది గుడ్ క్వశ్చన్. అలా అడగాలి. ఫస్ట్ మీరు ఏం తింటారు చెప్తే నేను అవి ఆర్డర్ ఇస్తా అని చెప్పాలి. ఆర్డర్ ఏం కావాలి అడుగు. ఇప్పుడు మన ఇద్దరం రెస్టారెంట్కి వెళ్ళాం, ఓకే, కూర్చున్నాం. ఇప్పుడే అడుగు. నువ్వు నన్ను ఎలా అడుగుతావు? మీకు ఏమి కావాలి? నాకు పాస్తా కావాలి. పిస్తా. పిస్తా కాదు, పాస్తా. పాస్తా పిస్తా ఒకటే. పాస్తా పిస్తా రెండు వేరు. పిస్తా డ్రై ఫ్రూట్, పాస్తా ఫుడ్ ఐటమ్, రెండు వేరు వేరు. తెలీదా నీకు? అయితే ఆర్డర్ పెడతా. ఆర్డర్ పెట్టు. ఓకే, చెప్పు. ఇప్పుడు వెయిటర్ని పిలిచి చెప్పు. హలో, కొంచెం పాస్తా ఇవ్వరా? అబ్బో, హలో కొంచెం పాస్తా ఇవ్వరా? అలానే మాట్లాడాలి. అవునా? ఎందుకు అలా మాట్లాడాలి? ఎవరైనా తిన ఆర్టిస్ట్ కదా, అందుకనే ఇలా మాట్లాడుతుంది అనుకుంటారు. అబ్బో, అంటే కొంచెం పాష్ మెయింటైన్ చేయాలా? ఓకే, నేను కూడా ఇప్పటి నుంచి కొంచెం పాష్ మెయింటైన్ చేస్తాను. ఓకే ఓకే. జష్మిక గారు చెప్పండి. ఎక్కడ తగ్గద్దు మనం. సరే, ఇప్పుడు జష్మిక బాగుంటుందా అక్క బాగుంటుందా? మేమిద్దరము ఫ్రెండ్స్ లా ఉంటాం. మీ ఇద్దరు ఫ్రెండ్స్ లా పడుకుంటాం, మళ్ళీ ఫ్రెండ్స్ లా ఉంటాం. మా అక్క ఏదైనా అడిగితే నేను అదే అడుగుతా. ఎందుకు అడుగుతావు? మా అక్క నేను ఒకటే కదా. ఓకే, మీ అక్కకి ఏమి ఇష్టం? మా అక్క ఫుడ్ కాదు. నువ్వు ఫుడ్డియా? ఓ, మన ఇద్దరం ప్రతి దాంట్లో నన్నెందుకు లాగుతావు? మన ఇద్దరం ఫుడీస్. నేను ఫుడ్డీని కాదు. తిన్నవా? నేను తిన్నా. అక్క ఇలా ఉంటది, మీ అక్క ఇలా ఉంటా. అంటే ఇప్పుడు నేను తిన్నాను కాబట్టి ఇలా ఉన్నానా? మనం చబ్బీగా ఉన్నాం, క్యూట్ గా ఉన్నాం అన్నావు. చబ్బీ క్యూట్ ఒకటే, మళ్ళీ ఏమొచ్చి తినడం కూడా ఒకటే. సో తింటేనే ఇలా ఉంటాం. 3 కూడా ఒకటే. 3 ఏంటి? 3 అంటే చబ్బీ, క్యూట్, ఫుడ్. చబ్బీ, క్యూట్, ఫుడ్ 3 ఒకటే. ఓకే. సో నువ్వు జనరల్ గా మేకప్ వేసుకుంటావు కదా, ఏమేమి వేసుకుంటావు? కాంపాక్ట్, ఐలాషెస్, మళ్ళీ ఐ షాడోస్ అలాంటివి వేసుకుంటా. ఐ షాడో ఏది? ఐ షాడో మమ్మీ. ఎక్కడ వేసుకుంటావు? ఇక్కడ వేసుకుంటావా? ఇక్కడ వేసుకుంటే ఐ షాడో అవుద్ది. ఇక్కడ వేసుకుంటే ఏమవుద్ది? ఇదేంటి? ఇదా ఐలాషెస్. ఐ లైనర్. ఐలైనర్. మరి ఇది లిప్స్టిక్. మన లిప్స్టిక్ చూపించు. ఇవ్వు మమ్మీ. ఓటి అమ్మా, ఎలా? ఇవ్వు మమ్మీ. నచ్చితే నేను తీసేసుకుంటా. ఒకవేళ ఇంకోటి చెప్తాను, చెప్పు. ఇప్పుడు ఇవ్వు మమ్మీ అన్నాడు కదా, అది కాదు, ఇవ్వు మదర్. ఓకే. మినీ క్యూట్ లిప్స్టిక్.
నాకు ఇస్తావా? ఇస్తా. మరి నీకు? నాకు ఇలాంటివి చాలా ఉన్నాయి. అవునా? మరి అయితే నాకు ఇచ్చింది ఇది. అవునా? అన్నీ ఉన్నాయి, చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయి. అవునా? సో దీప్తి గారు మంచోరా? నన్ను మంచిగా చూసుకుంటా, అందరూ మంచిగానే. ఇప్పుడు కూడా చూసావా, చాలా సేఫ్గా ఆడుతున్నావు. మళ్ళీ అందరు చూసిన తర్వాత నువ్వు మా గురించి చెప్పలేదు కదా ఇంటర్వ్యూలో అంటారని చెప్పి బాగా సేఫ్ ఆడుతున్నావు నువ్వు. ఓకే, స్కూల్లో నీకు ఎవరంటే బాగా ఇష్టం? మా ఫ్రెండ్స్ ఇష్టము, మళ్ళీ మా టీచర్ వాళ్ళ పిల్లలు కూడా ఇష్టమే. టీచర్లు ఇష్టం లేదా, వాళ్ళ పిల్లలు ఇష్టమా? వాళ్ళ పిల్లలు ఇష్టము, టీచర్ కూడా ఇష్టం. టీచర్ కూడా ఇష్టమే. ఓకే, నువ్వు మరి షూటింగ్లకి వెళ్తావు కదా, మరి మీ స్కూల్లో మీ క్లాస్మేట్స్ కానీ టీచర్లు కానీ ఏమి అనరు నిన్ను? ఏమనరు? ఏమనరు? మరి సెలవు పెడతారు. ట్యూషన్ వాళ్ళైనా మా స్కూల్ వాళ్ళైనా సెలవు పెడతారు. ఓకే, మరి మీ ఫ్రెండ్స్ అడగరా, అరే జష్మిక నువ్వు షూటింగ్కి వెళ్తున్నావు కదా నన్ను కూడా తీసుకెళ్ళు అని ఎవరు అడగరా? మా ఫ్రెండ్ నవ్య అనేసి ఉంటుంది, తను కూడా అడుగుతుంది నన్ను. ఏమని అడుగుద్ది? నన్ను అందరూ లవ్లీలో నన్ను పిలుస్తారు. ఏమని పిలుస్తారు? లవ్లీ. లవ్లీ. ఓకే, హాయ్ లవ్లీ. హాయ్ అక్క. చెప్పు, ఆ అమ్మ ఏమని అడుగుద్ది? లవ్లీ లవ్లీ నువ్వు నన్ను మీ షూటింగ్ తీసుకెళ్తావా అని అడుగుతుంది. ఏమంటావు నువ్వు? తీసుకెళ్తా అని చెప్తా. ఓకే, మరి ఇంకా తీసుకెళ్ళలేదండి. అయ్యయ్యో పాపం కదా, మరి పాపం కదా, పాపం తీసుకెళ్ళమని అడుగుతుంది కదా. కానీ తను కూడా మా అక్కలానే ఉంటుంది. మా జగదాత్రి సీరియల్లోనే ఇంత ఉండేవాళ్ళు కావాలి. ఇంత ఉండేవాళ్ళు కావాలా? ఇంత ఇంత అంటే చిన్నపిల్లలు కాదు, ఇంత అంటే పొట్టు ఉన్నవాళ్ళు. ఓడి అమ్మ, ఇంత అనేది పొట్ట? ఒక మన ఇద్దరికి లేవు అలాంటివి. చప్పి చప్పి, మళ్ళీ చప్పి చప్పి అనగా మనకి ఎంత లేదు పొట్ట. ఇంత ఉంది. ఇంతే ఉంది మన ఇద్దరికి. ఇంత బొజ్జు పొట్ట. ఓకే, ఇంత ఇంత బొజ్జు పొట్ట. అంతే. ఓకే, టీచర్స్ ఏమనరా మరి ఏ జష్మిక స్కూల్కి రావట్లేదు అని? ఏమనరా? వాళ్ళు చూస్తారా నీ సీరియల్స్? చూస్తారు. ఫస్ట్ నేను ట్యూషన్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు నాకేమనలేదు, మళ్ళీ సీరియల్ అని చెప్పారు భార్గవన్ గారు. చెప్పగా ఎవరు? భార్గవన్. ఎవరైనా? డైరెక్టర్. ఏ డైరెక్టర్? భార్గవ్ డైరెక్టర్. దేనికి డైరెక్టర్? జగదాత్రి సీరియల్ కి డైరెక్టర్. ఓకే, సో ఏమన్నారు? జష్మిక మా మమ్మీకి చెప్పారు. ఏమని చెప్పారు? నా పేరు తెలీదు. ఏదో అడిగారు, నేనైతే వినలే. నువ్వైతే వినలేదా? అయ్యో, అయితే స్కూల్ అయితే కొన్ని రోజులు డుమ్మా కొడతావు, కొన్ని రోజులు షూటింగ్కి డుమ్మా కొడతావు. కానీ ఎప్పుడైనా బయట కలుస్తారా దీప్తి గారు? కొంతమంది కలుస్తారు. ట్యాంక్ బండ్కి వెళ్ళేటప్పుడు అక్కడ డాన్సర్స్ ఉంటాయి కదా, అంటే 3-9 సీరియల్ చేస్తుంది కదా. అవును, కొట్టామే. తనతోనే ఒక 2 అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళు డాన్సర్స్. ఓకే, వాళ్ళు నాకు డాన్స్ కలిసి మొత్తం వీడియోస్ రీల్స్ అన్ని చేస్తారు. నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్తుంటావా? జష్మిక ఎలా జష్మిక స్కూల్కి వెళ్తున్నావు, షూటింగ్కి వెళ్తున్నావు, డాన్స్ క్లాస్కి వెళ్తున్నావు, మళ్ళీ ట్యూషన్కి వెళ్తున్నావు, ఇన్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావు? చేస్తావా నువ్వు? సూపర్. తెలుసా నువ్వు జష్మిక నీకు డైలాగ్స్ వచ్చా? చెప్పు డైలాగ్. పెద్ద చెప్తావా? కొంచెం పెద్దదంటే. కొంచెమేనా? పోని చెప్పు, అది పెద్దదో కాదో నేను చెప్తా. చెప్పు. ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి? జాతి నిపముల సోత సూదిని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట? ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రి పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. మీ తండ్రి భరద్వాజిని జననం ఎట్టిది, అతి జుగుస్సకరమని సంభావం ఎట్టిది. మట్టి కొండలో పుట్టింది కదా, నీది ఏ కులము? వావ్, సూపర్. చెప్పావు. తెలుసా ఎన్ని రోజులు నేర్చుకున్నావు ఈ డైలాగ్ నువ్వు? మా డాడీ 100 days అయింది. 100 days అయింది. 100 days కూడా కాదు, 2 days లో నేర్చేసాను. 2 days లో నేర్చేసుకున్నావు. వావ్. ఇంకేం డైలాగ్స్ వచ్చు? ఒకటి వచ్చు. చెప్పు.
కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతుల్లో ఏం లేవంటే ఏం చేయాలో చెప్పనా? చిల్లవ్వాలి. ఏ సినిమా డైలాగ్ ఇది? ఆ మూవీ పేరు నాకు తెలియదు. తెలీదా? నాకు తెలీదు. హీరో ఎవరు? కార్తీక్ గారు. కార్తీక్ గారు. కార్తీక్ గారు మూవీ చూసావా? నేను చూసాను. నువ్వు చూడలేదా? చూడలే. నేను చూసాను. రీసెంట్ గా ఏం మూవీస్ చూసావు? వీరయ్య చూసాను. చిరంజీవి గారు. వీరయ్య, వాల్తేరు వీరయ్య ఎప్పుడో వచ్చింది అది. ఈ రీసెంట్ టైమ్స్ లో మూవీస్ కి వెళ్ళలేదా నువ్వు? ఆ మూవీ పేరేంటి? రవితేజ ఉంటారు కదా. ఈగలా? వేరేది ఇంకేమున్నాయి? సర్లే, ఇప్పుడు ఏం సినిమాలకు తీసుకెళ్ళదు ఇంట్లో వాళ్ళు? తీసుకెళ్తారు. హాయ్ నాన్న తీసుకెళ్ళింది. వావ్, నాకు చాలా ఇష్టం హాయ్ నాన్న, తెలుసా? నేను కూడా చూసాను. నీకు ఇష్టమేనా హాయ్ నాన్న? ఎందుకు ఇష్టం? అందులో నాకు డాగీస్ అంటే ఇష్టం అని చెప్పాను కదా. అందులో ఒక చిన్న డాగ్ ఉంటుంది వైట్గా. దాని పేరేంటి? ఫ్లూటో. ప్లూటో. ఫ్లూటో. ఫ్లూటో. ప్లూటో. ప్లూటో. ఫ్లూటో. ఫ్లూ కాదు, ప్లూటో. ఫ్లూటో. నాకు కూడా ఇంట్లో 2 డాగీస్ ఉన్నాయి. అవునా? వాటి కాదు, టాయ్స్. నేను ఇంకా నిజమైనవి అనుకున్నా, తెలుసా? నాకు చాలా భయం డాగీస్ అంటే. నాకేం భయం లేదు, వాటిని ఇలా ఎత్తుకుంటాను. నాకు చాలా భయం. నాకేం భయం లేదు, నేను పరిగెడతా. దాన్ని నేను ఇట్లా అయినా అనొచ్చు. ఎలా? పాముతున్నా ఇలా అంటారు. ఇలా అంటారు. ఏమంటే ఇలా అంటే ఏమంటారు? ఇలా అంటారు. ఇలా అంటారా? నాకు డాగీస్ ఇష్టం. డాగీస్ ఇష్టం. మరి సినిమా? క్యాట్స్ ఇష్టం, డాగీస్ ఇష్టం, అన్ని ఇష్టం. ఓకే, మమ్మీ డాడీ వాళ్ళతో కలిసి నువ్వు బయటకు వెళ్తూ ఉంటావు కదా, మరి బయటకు వెళ్ళినప్పుడు నిన్ను చాలా మంది గుర్తుపడతారు కదా. హే జష్మిక కదా, జష్మిక గారు ఒక సెల్ఫీ ఇస్తారా అని అడుగుతారా? గారు కాదు, జష్మిక అంటారు అంతే. పోన్లే, ఓకే. పాప అంటారు. సరే, హే జష్మిక పాప నాకు ఒక సెల్ఫీ ఇస్తావా అని అడుగుతారా? అడుగుతా. ఏమంటావు నువ్వు? నాకు హ్యాపీగా అనిపిస్తుంది. సీరియల్ అసలు జబర్దస్త్కి వెళ్ళినప్పుడు ఏం గుర్తుపట్టలేదు, సీరియల్కి వెళ్ళిన వెంటనే గుర్తుపట్టేశారు. అయ్యా అవునా? సో సీరియల్లో నీ పేరేంటి? కీర్తి. సో అందరు కీర్తి అంటారా, జష్మిక అంటారా బయట? కీర్తి అనేసి భార్గవ్ డైరెక్టర్ గారు అంటారు. బయట నిన్ను సెల్ఫీలు అడుగుతారు కదా, వాళ్ళు నిన్ను కీర్తి అనే అంటారా? కీర్తి అంటారు, జష్మిక అంటారు, ఏమంటారు. హే పాప నాకు ఒక సెల్ఫీ ఇస్తావా? నువ్వు జగదాత్రి మూవీలో ఉన్నావు కదా, సీరియల్లో. అదే జగదాత్రి సీరియల్లో ఉన్నావు నువ్వే కదా, నాకు ఒక సెల్ఫీ ఇస్తావా అని అడుగుతారా? ఏమంటావు నువ్వు? ఇస్తా అంటావా? ఓకే, మరి నాకు ఇస్తావా? ఇస్తా. సో నీకు పాటలు వచ్చంట కదా దేవుడివి, ఏమేమొచ్చు? హనుమాన్ చాలీస్, ఇంకా రాముడి మంత్రం. చెప్పు, నాకు 2 చెప్పవా ప్లీజ్? జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీసతి లోక ఉజాగర్, రామదూత తులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కాంచన వరన విరాజ సువేష, కానన కుండల కుంచిత కేశ. వావ్, చాలా బాగా పాడవు తెలుసా. అండ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక సింగర్ మొదలు పెడుతుంది కదా, అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చావు నువ్వు, బాగుంది. ఇంకోటి ఏదో పాడుతా అన్నావు, పాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. అంతవరకు మా మామ శ్రీరామ రామ రామేతి అనడానికి 10 minutes చేశాడు. 10 minutes కూడా కాదు, 100 minutes చేశాడు. ఇంకా నువ్వే బాగా ఫాస్ట్ గా చెప్పేసావా? వెరీ గుడ్, జష్మిక బాగా తెలివైంది కదా. సూపర్. సో ఇంత బాగా చేస్తున్నావు కదా, సో మమ్మీ డాడీ నిన్ను బాగా చూసుకుంటారు కదా, మరి ఎప్పుడైనా మమ్మీ డాడీకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా నువ్వు? ఇస్తా, మదర్ డేకి
ఫాదర్స్ డేకి ఆ, ఇస్తా, చాలా సర్ప్రైజ్ ఇస్తా. అవునా? ఈసారి ఏం ప్లాన్ చేసావు? ఏ గిఫ్ట్స్ ఏదో ప్లాన్ చేసా, మర్చిపోయా, చెప్పడం మర్చిపోయా. ఓకే, పోనీ ఇస్తావు కదా మంచిగా గిఫ్ట్, మరి నాకు ఇవ్వవా గిఫ్ట్? ఇస్తా, కాదు నా బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ తీసుకురా. నాకు గిఫ్ట్ అడుగుతుంటే నీ బర్త్డేకి నన్ను గిఫ్ట్, నీ బర్త్డేకి నేను గిఫ్ట్ తీసుకొస్తా, కంపల్సరీ తీసుకొస్తా. ఓకే, ఏం తీసుకురాను? డ్రెస్ తీసుకురానా, మేకప్ కిట్ తీసుకురానా? మేకప్ కిట్ ఏం అవసరం లేదు, ఏదైనా టెడ్డీ బేర్ అయినా అలాంటివి. ఏ గిఫ్ట్ కావాలో కూడా నువ్వే చెప్తున్నావు. సరే, మరి నాకు గిఫ్ట్ కావాలి. నాకు కూడా నేను మంచి డ్రెస్ చేస్తా. నాకా? ఇలాంటిదే చేస్తా, మీషోలో ఆర్డర్ పెట్టేస్తా. అలాంటిది నాకు వద్దు. ఇలాంటిది కాదు, వేరే లాంటి, ఇలాంటిలోనే వేరే కలర్ ఆర్డర్ పెట్టేస్తా. వేరే కలర్ ఆర్డర్ పెట్టి తెస్తావు? సరే తీసుకురా, నేను వేసుకుంటా. ఇక్కడ వేసుకోలేను కానీ గోవాలో వేసుకుంటా. గోవా తెలుసా? గోవా ఏంటది? జామకాయ. గో గోవా ప్లేస్, బీచెస్ అన్ని ఉంటాయి కదా, అదొక ప్లేస్, ఫ్రూట్ కాదు. చాలా బాగుంది. ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. చాలా. జోక్స్ వేసుకున్నాం. ఈ జోక్ ఒకటే నచ్చింది నాకు. ఏ జోక్ నచ్చింది? జామకాయ. జామకాయ జోక్ నచ్చిందా? నాకు కూడా నచ్చింది, బాగా నచ్చింది. ఇది జోక్ అంటే ఇలా నవ్వాలి. ఇందాకన్నా చూడు, జోక్ చెప్పంటే నాకు టెడ్డీ బేర్ తీసుకురా అంట. ఓకే, సో చూసారు కదండి జష్మికతో మంచి చిట్. నాకు మాత్రం చాలా బాగా అనిపించింది, మంచి టైం స్పెండ్ చేసాము. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు కూడా ఎలా అనిపించిందో కూడా మాకు కమెంట్ చేయండి. అండ్ చిన్న పిల్ల అయినా సరే చాలా తెలివైంది. ఈ వయసులోనే సీరియల్స్, ఒక పక్కన స్కూల్ అండ్ ఇంకో పక్కన ట్యూషన్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది. అండ్ అలానే చాలా మంచిగా దేవుడి మంత్రాలు కూడా చెప్పింది. సో ఇంత మంచి టాలెంటెడ్ కిడ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కమెంట్ చేయండి. అండ్ త్వరలో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ గైస్. బాయ్ బాయ్.